ప్రజాప్రతినిధులంటే ప్రజాసేవకులని అర్థం. బాధ్యతాయుతమైన పదవికి వన్నె తెచ్చేలా ప్రవర్తిస్తుంటారు. పెద్ద పదవి ఉన్నప్పటికీ సామాన్యులుగా చలామణి అవుతూ ప్రజలతో మమేకమవుతుంటారు. అలాగే తమకిచ్చిన బాధ్యతలను శాయశక్తులా పూర్తి చేసేందుకు యత్నిస్తుంటారు. తమ తమ నియోజకవర్గాల్లో ఆకస్మికంగా తనిఖీలు చేస్తూ అక్కడి పరిస్థితులను తెలుసుకుంటుంటారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారుల పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఎమ్మెల్యే కూడా అతి సామాన్యుడిగా వెళ్లి పనివేళలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఓ ఉద్యోగికి షాకిచ్చారు. ఆయన ఓ ప్రజాప్రతినిధి అయినా సరే సామాన్యుడిలా అవతారమెత్తాడు. అసలేం జరుగుతోందని తెలుసుకోవడానికి ప్రభుత్వ కార్యాలయానికి వెళ్ళగా అక్కడ ఓ ఉద్యోగి చేస్తున్న పని పట్ల తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పని సమయాల్లో ఇంతటి నిర్లక్ష్యమా అంటూ విరుచుకుపడ్డారు. ఓ ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి అలా వస్తారని ఊహించి ఉండరు అక్కడి సిబ్బంది. ఆకస్మికంగా రావడంతో వారి బండారం బయటపడింది. ఇంతకీ సామాన్యుట్లా ప్రభుత్వ కార్యాలయానికి వెళ్ళింది ఎవరో కాదు, పోలవరం జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. కేటీఆర్పురం ఐటీడీఏ కార్యాలయానికి ఆయన ఓ సామాన్యుడిలా వెళ్లారు. మొహానికి మాస్క్ పెట్టుకుని ఆఫీస్లో తనిఖీకి వెళ్లారు. అయితే ఆ సమయంలో ఓ ఉద్యోగి పనిని పక్కన పెట్టేసి తాపీగా ఫోన్లో పబ్జీ గేమ్ ఆడుకుంటూ ఎమ్మెల్యే కళ్లకు చిక్కాడు. సదరు ఉద్యోగి సాయి కుమార్గా తెలుస్తోంది. ఆ ఉద్యోగి వెనకాలే ఉండి చాలాసేపు అతడు చేస్తున్న పనిని ఎమ్మెల్యే గమనించారు. పనివేళల్లో పబ్జీ గేమ్ ఆడుతున్న ఉద్యోగిని ఎమ్మెల్యే రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అంతేకాకుండా అతన్ని సస్పెండ్ చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. మరోవైపు ఈ మొత్తం వ్యవహారాన్ని ఎమ్మెల్యే అనుచరులు వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. దీంతో అది కాస్త ఇప్పుడు వైరల్గా మారింది.